Welcome to my channel Varta Charcha with Shravanti. Not just news, we discuss it. ఒకరోజు దేశం ఊపిరి ఆపింది. 1975 జూన్ 25. ఆ గడిచిన అర్ధరాత్రి రేడియో స్టేషన్లో ఒక ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్న అధికారులు ద ప్రెసిడెంట్ హ్యాస్ ప్రొక్లెయిమ్డ్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అలా చెప్పారు. కానీ వాస్తవం దేశం మొత్తం నిశ్శబ్దం. పత్రికలు మూతపడ్డాయి, విద్యార్థుల గళాలు మూతపడ్డాయి, జైలులు రాజకీయ నాయకులతో నిండిపోయాయి. ఓ నిమిషం, మన గొంతు ఎవరో రద్దు చేయగలరా? మన మాటకు ప్రాణం ఉండదా? ఈరోజు మనం మాట్లాడే స్వేచ్ఛ, ప్రశ్నించే ధైర్యం అంతా జూన్ 25న రాత్రి ఒక్కసారి చనిపోయింది. 1975లో జరిగిన ఈ చీకటి ఒడిలోకి మన దేశం ఎలా జారిపోయిందో ఈ కథను మనం వినాల్సిందే. 1970ల మధ్య దేశం లోపల గందరగోళం, ఆర్థిక సంక్షోభం, ముడి ధరల పెరుగుదల, నిరుద్యోగం, విద్యార్థుల నిరసనలు, కార్మికుల సమ్మెలు. ఇందిరాగాంధీ అప్పటి ప్రధానమంత్రి గారు, దేశాన్ని పట్టుకొని నిలబెట్టే శక్తిగా అభిప్రాయపడిన నేత. కానీ 1971లో గెలిచిన ఎంపీ సీటుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఓ షాకింగ్ తీర్పు ఇచ్చింది. దాంతో ఆమెపై ప్రధానమంత్రి పదవి కోల్పోయే ప్రమాదం. జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా టోటల్ రివల్యూషన్ ఉద్యమం. లక్షలాది మంది విద్యార్థులు, పౌరులు వీధుల్లోకి వచ్చారు. రైల్వేలు, బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు అన్నీ నిరసనలతో కదిలాయి. నా పదవికి క్షీణత వస్తే దేశం మొత్తం అన్స్టేబుల్ అయిపోతుంది. అదే కారణంగా జూన్ 25, 1975 రోజు రాత్రి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ చేత ఎమర్జెన్సీ సంతకం చేయించారు. కానీ నిజంగా దేశం నిలబడిందా? లేదా ఓ వ్యక్తి పదవి కాపాడుకోవడానికి దేశం మొత్తం ఒక జైలుగా మారిందా? ఒకే ఒక్క సంతకంతో దేశం మొత్తం ఓ అరాచక చట్టాల తీగగా మారింది. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సస్పెండ్. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ సస్పెండ్. రాత్రివేళ అరెస్టులు. అటల్ బిహారీ వాజ్పేయి, జార్జ్ ఫెర్నాండిస్, లాల్ కృష్ణ అద్వానీ ఎవ్వరూ కనిపించకుండా పోయారు. జైళ్లలో లక్షల మంది పైగా నిర్దోషుల బంధనం. సెన్సార్ బోర్డు కాదు, న్యూస్ రూమ్ మొత్తం ఒక సెన్సార్షిప్ సెంటర్ అయింది. పత్రికల పేజీలు ఖాళీగా ముద్రించబడ్డాయి. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అనే భయానక నినాదం నిజంగా మారుతోంది. 1976 అప్పటి యువత గలం చింపేసింది. జేపీ ఉద్యమం, విద్యార్థుల పిలుపు, సత్యాగ్రహాలు, మహిళలు జైళ్లలో, ఒక్కటైన పార్టీలు, కాంగ్రెస్కు ఎదురు చెప్పిన జనతా గర్జన. 1977లో ఇందిరాగాంధీ ఎన్నికలు ప్రకటించాల్సి వచ్చింది. ప్రజలు ఓటు రూపంలో న్యాయం చెప్పారు. కాంగ్రెస్ ఓడిపోయింది. తొలిసారి కేంద్రంలో కాంగ్రెస్ లేని ప్రభుత్వం, జనతా పార్టీ గెలుపు. ఎమర్జెన్సీ జైల్లో వేసింది, కానీ ప్రజల ఓటు దేశాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ ముగిసింది, కానీ అది ఇచ్చిన గాయం మర్చిపోలేము. ఆర్టికల్ 352, 356 ఇంకా భారత రాజ్యాంగంలో ఉన్నాయి. భయం అనే అస్త్రాన్ని మొదటిసారి రాజకీయం చేసింది. ఇన్స్టిట్యూషన్స్పై నమ్మకం తక్కువైపోయింది. ప్రెస్ స్వేచ్ఛ కోసం పత్రికలు నడిచిన పోరాటం చరిత్ర. ఆ రోజు పత్రిక మూతబడింది. ఈరోజు సోషల్ మీడియా మౌనం వహిస్తోంది. గత 50 ఏళ్లలో ప్రజలు అభిప్రాయాన్ని ఖాళీగా చెబుతూ కాదు, డేటాతో, క్యామ్తో, ప్రూఫ్తో మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రెస్ అన్న పదం నుంచి పోస్ట్ అనే కొత్త స్వేచ్ఛ ప్రారంభమైంది. కానీ మీ ట్వీట్ వల్ల అరెస్ట్ అవుతున్నారా? మీ ఫోన్ స్పై చేయబడుతుందా? మీ మీడియా ఛానల్ వాయిస్ నిశ్శబ్దమవుతోందా? పాత ఎమర్జెన్సీలా కాదు, ఇది నవీన ఎమర్జెన్సీ. ఫ్రీడమ్ ఉందని అనిపించే జైలు. ఒకప్పుడు ఆర్డినెన్స్తో ఆజాదీ పోయింది. ఇప్పుడు అల్గారిథంలతో మన మౌనం వైరల్ అవుతోంది. 1975 జూన్ 25 ప్రజల గొంతు మూసిన రోజు. 2025 జూన్ 25 అదే గొంతు పునరుద్ధానమైన రోజు కావాలి. ప్రతి యూత్, ప్రతి ఓటర్, ప్రతి పాఠశాల విద్యార్థి ఇది తెలుసుకోవాలి.
స్వేచ్ఛ ఎవరో ఇచ్చే వరం కాదు, మనమే పోరాడి రాబట్టిన వరం. పెద్దగా మాట్లాడకపోతే చరిత్ర మళ్ళీ నిశ్శబ్దంగా రిపీట్ అవుతుంది. నిజం తెలుసుకోవడం ఓ బాధ్యత, నిజాన్ని చెప్పడం ఓ ధైర్యం. ఈ వీడియో ఆ ధైర్యానికి ఓ అంకితం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో కొత్త అంశంతో మీ ముందుకొస్తుంది మీ వార్తా చర్చా విత్ శ్రవంతి. నాట్ జస్ట్ న్యూస్, వి డిస్కస్ ఇట్.